తెలంగాణ ఎడ్డిది కాదు గుడ్డిది కాదు తెలివైనదని కేసీఆర్ అన్నాడు. ఆ తెలంగాణ కోసం నీళ్ళ విషయంలో ఇప్పటికీ మన జనం ఎడ్డి గుడ్డి జనమే. నీళ్ళ సోయి రాలే తెచ్చుకోవాలి. మేము ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. క్యూసెక్కులు టీఎంసీలు అంటే ఏందో చెప్పడం నీళ్ళ సోయి కాదు. అవును, నీళ్ళ సోయి అంటే ఏంటంటే బ్యారేజీలకు బ్రిడ్జ్ డ్యామ్లకు తేడా తెలవడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి విశ్లేషకులు అని చెప్పబడే ప్రొఫెసర్లకు కూడా డ్యామ్ కును బ్యారేజీకి తేడా తెలియదు. వాళ్ళు ఏమంటారంటే నాగార్జున సార్ ఒక్క పిల్లర్ కూలిందా, శ్రీరామ్ సాగర్ ఒక్క పిల్లర్ కూలిందా, బ్యారేజ్ ఎట్లా కూలుతుంది ఇంకోటి అంటారు. ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజీలు ఎందుకంటే ఎప్పుడో 150-170 సంవత్సరాల కింద అర్ధర్ కాటన్ కట్టింది, చెక్కు చెదరకుండా ఉంది. ఎక్కడ నీ బొంద చెక్కు చెదరకుండా ఉంది, అది మళ్ళా కట్టుకున్నారా నాయన. అవి నీకు ఎప్పుడో బలుచిస్తాన్ గురించి చెప్తే కాదు, పక్కనున్న ఆంధ్రలో ధవళేశ్వరం ఎప్పుడు కట్టిండ్లు, మళ్ళా పునర్నిర్మాణం ఎప్పుడు చేసిండ్లు, ఇప్పి మళ్ళా కట్టుకున్నది ఎప్పుడో తెలియకపోతే నీకు ఇన్ని తెలివిని ఏమనుకోవాలి. అదే మేధావి గారు ఇంకొక మాట, నాగార్జున సాగర్ చెక్కు చెదరకుండా ఉంది అన్న బొమ్మని కింద కెమెరా ఇచ్చి పంపి ఆ డ్యామ్ లోపల ఒక ఇది ఉంటది బాట, ఆ బాటలో పోతే నువ్వు మీ కెమెరామెన్ తో మాట్లాడేదే నీకు వినబడదు. అవును, అంత సీపేజ్ ఉంటది. వీళ్ళకేమైనా తెలుసా నీళ్ళు? అందుకని అన్న ఏనుగు 4 గుడ్డోళ్ళు, ఆ గుడ్డోళ్ళల్లో ప్రొఫెసర్లు ఉంటారు, విశ్లేషకులు ఉంటారు, తెలంగాణ ఉద్యమ రథసారథులు ఉంటారు, చైర్మన్లు ఉంటారు, అందులో మీడియా ఉంటది. ఏం చెప్తాం? మీడియా ప్రధానంగా ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి ఉంటాడు, అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, ఆ ప్రతిపక్ష నాయకులు ఉంటారు. ఏం చెప్పాలి? ఏనుగు గుడ్డలతో భాషపడతలేదు. రైట్ సార్, ఇప్పుడు మేడిగడ్డని అంటే మీరు చెప్తుంటేనేమో భయం, మేడిగడ్డని రిపేర్ చేయాలి ఎందుకంటే బనకచెర్ల కావాలి ఆడ. ఇప్పుడు రిపేర్ చేయకపోతే దానికి ఏంటి మరి? మన తెలంగాణ ప్రజలుగా మనంగా దాన్ని ఎట్లా కాపాడుకోవాలి? శ్రీలంకలో బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రులు పారిపోయిన్లు, ఈడ ముఖ్యమంత్రి పారిపోతాడా? మరి జనానికి తెలియాలి అది. మీరు సచ్చే పరిస్థితి వచ్చినప్పుడు మీరు సస్తారా, ఎదురు తిరుగుతారా? బరాబర్ తిరగబడతాం. మీ ఓట్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ ఓట్లో పుట్టిన వాళ్ళు ఏం బిక్తున్నారు? కోపం అవుతుంది. నో ప్రాబ్లం సార్, ఏం కాదు, కోపం వస్తే వచ్చింది. మనం ఓట్లకు మన ఎమ్మెల్యేలే కదా, మనం ఓట్లు వేసినాం కదా. బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత అమాయకంగా ఉన్నారు ఈ ప్రజలు. మంచిగా జరుగుతున్నదాన్ని జరగనీయకుండా తెచ్చి తలకొరివి పెట్టుకున్నారు. పోనీ మీరు చేసిన పాపం వల్లనే ఈ పనికి మాలిన సర్కార్ వచ్చింది. మరి మీరు ఎందుకు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటాను? వాడు మీకు మోసం చేసిండు, తెలంగాణ మోసం చేస్తాడు. నాకు పారిపోబుద్ధి అవుతుంది. ఏదన్నా ఒక ఐలాండ్ పోయి అక్కడ 3.5 సంవత్సరాల నుండి గవర్నమెంట్ మారినాక వద్దాం అనిపిస్తుంది. ఇప్పటికే ఆత్మహత్యలు, నేను అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టింది ఆత్మహత్యలు ఆపడానికి. కేసీఆర్ నన్ను అడిగి నీకేమైనా పిచ్చా, మంచి ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం ఎందుకు వచ్చినాడు? కొత్తలు అన్నాడు ఆయన రాకముందు అన్నాడు ఆయన. అయితే నేనేమన్నా అంటే, సార్ నాకు నీళ్లు కావాలి, నాకు తెలంగాణ ముఖ్యమా నీళ్ళు ముఖ్యం అంటే నాకు నీళ్ళే ముఖ్యం, కానీ నీళ్ళు రావాలంటే తెలంగాణ రావాలి. గలగల గోదావరి పారిపోతున్నది, దాన్ని ఆపాలి. నేను చిన్నప్పుడు చెంబు పెట్టుకొని బాయిలోకి వెళ్ళి నీళ్ళు ముచ్చుకొని స్నానం చేసిన. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదు, బావి ఎండిపోయింది. మళ్ళీ బాయిలోకి నీళ్ళు రావాలి, చెంబు ముంచుకొని స్నానం చేయాలి. చూస్తున్నాం సార్, ఇలా పేపర్లలో కూడా చూస్తున్నాం 500 మంది రైతుల ఆత్మహత్య, 600 మంది రైతుల ఆత్మహత్య ఇప్పటిదాకా. ఇప్పుడు అది ఆగాలనే తెలంగాణ కోసం కొట్లాడినాం. కేసీఆర్ కూడా తెలంగాణ రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు చూసినాడు. ఏదో అంటారు మంత్రి పదవి రాలేదు, అవన్నీ ఉండొచ్చు కారణాలు, కానీ ఆయన ప్రధానంగా తెలంగాణ మూవ్మెంట్కి వచ్చింది రైతుల ఆత్మహత్యలను చూసి. మేమంతా కలిసి స్టార్ట్ చేసినాం కదా, మొసమాచారిని అడుగు చెప్తాడు. అయితే మళ్ళీ ఆత్మహత్యలు వచ్చినప్పుడు ఏడవకపోతే ఏం చేస్తాం? కళ్ళకి వెళ్ళి నీళ్ళు రాకపోతే ఏమవుతుంది? రక్తం మరగకపోతే ఏమవుతుంది? ఏ జనం కోసం మనం తనలాడుతున్నామో ఆ జనమే మోసం చేసిందనే భావన వచ్చింది కదా. ఆ జనానికే ఇప్పుడన్నా చేసిన తప్పు నుంచి పశ్చాత్తాపం రావాలంటే పోరాటాలకు రావాలి, సిద్ధం కావాలి, నిలదీయాలి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినాం, మా సంగతి ఏంది, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను, ఏమైంది, అన్నారంకి ఏమైంది, సుందిళ్ళకి ఏమైంది, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏం చెప్పిండ్రు, వాళ్ళు కొన్ని రిపోర్ట్లు చేయమన్నారు. ఆ రిపేర్లన్నీ 24 జూన్ వరకే అయిపోయినాయి. మరి జూన్ వరకు అయిపోతే ఎందుకు నీళ్ళు నింపుతలేదు? అంటే మేడిగడ్డ దగ్గర ఆపాలి నీళ్ళు నింపాలంటే, ఏది ఎండాకాలంలో. పోనీ వరద వచ్చినప్పుడు అన్న ఎందుకు ఎత్తిపోతలేరు? వరద వచ్చినప్పుడు అయితే ఎత్తిపోయచ్చు కదా. అప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి?